ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే కనుక వరుసగా సుమారు 11 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది మిథున్ రెడ్డిని చూసుకుంటే కనుక ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరామర్శించలేదు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపన సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పటి వరకు చూసుకుంటే కనుక చాలా మంది లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. అండ్ అలాగే మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు ఇంకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు సార్? మీరు అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి కలిసాడు. అతను మైన్స్ కుంభకోణంలో ఉన్నాడు. అలాగే నందికు సురేష్ ఇలా కొంతమందిని కలుస్తున్నాడు. కానీ ఎస్పెషల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయ్యి ధనంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, 9 మంది ఇట్లా అరెస్ట్ అయిన కదా మిథున్ రెడ్డితో సహా, వీళ్ళు ఎవరిని కూడా కలిసే ప్రయత్నం చేయటం లేదు. ఒకవేళ మిథున్ రెడ్డిని కలవాల్సి వస్తే 3 రకాల సందర్భాలు ఎదురవుతాయి అక్కడ. ఒకటి, మిథున్ రెడ్డిని భయపెట్టానుకో, 2 బ్రతిమాలాడుకోవటానికో, 3 బేరసారాలు కుదుర్చుకోవటానికో, అంటే తన పేరు బయట పెట్టకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో అక్కడ మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వెళితే, వెళ్ళకపోతే ఏది ప్రస్తావించాల్సిన అవసరం రాదు. రెండోది, ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ 3 కారణాలతోనూ అక్కడికి మిథున్ రెడ్డి కానీ లేకపోతే మరే ఇతర లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళని కానీ కలిశాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఏదైతే ఒక ఎలిగేషన్ వస్తుంది అనేది అతను భావిస్తున్నాడు. బహుశా అందరూ ఆ వ్యూహంలో భాగంగానే ఇందులో ఎవరిని కలవటానికి ప్రయత్నించట్లేదని అనుకోవచ్చు. కలిస్తే కనుక ఖచ్చితంగా బయట దీని గురించి చర్చ జరుగుద్ది. సో ఏ కారణంతో కలిసి ఉంటాడు, అక్కడ ఏం మాట్లాడుంటాడు అనుకున్నప్పుడు ఇవన్నీ తెర మీదకి వస్తాయి. సో ఇవన్నీ రేపు కేసు మీద ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తనకు తానే అందులో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే అది మరింత జటిలమవుతుందన్న విషయం మీద కూడా, అంటే ఇలా ఒకటని కాదు, చాలా ఆలోచనలు చేసే కలవట్లేదేమో కూడా అనుకోవచ్చు. ఇంకపోతే మరో పక్కన ఇంకా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఆ సిట్ దర్యాప్తులో భాగంగా దాదాపు ఒక కొలిక్కి వచ్చేసిందని వాళ్ళే చెప్తున్నారు, పూర్తి కావచ్చుందని. సో ఇలాంటి దశ ఒక పక్కన. రెండవ పక్కన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వీళ్ళేమో ఎన్డీఏకి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలియజేస్తే ఈ లోపల కాంగ్రెస్ నుంచి కొన్ని ఫోన్లు రావటం, అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాకుండా అందులో ఉన్న ఎంపీలకు కానీ వీళ్ళందరికీ ఫోన్ చేసి మీరు మాకు ఓటు చేయకపోయినా పర్లే, తటస్థంగానే ఉండిపోండి అని ఒక అభ్యర్థించడం, లేదంటే మాకు బలపరచమని చెప్పడం లాంటివి వాళ్ళు బేరసారాలు కానివ్వండి, లేకపోతే సంప్రదింపులు కానివ్వండి, ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక పద్ధతి. ఆ పద్ధతిలో వాళ్ళని సంప్రదిస్తున్నారు అనేది డైరెక్ట్ గా ఖర్గే గారి నుంచి కానీ, లేకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో కర్ణాటక, ఆయన నుంచి కానీ ఇలాగా రకరకాలుగా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇందులో అంటే వాళ్ళకి అనుకూలంగా ఓట్ చేస్తే మరి మన పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు అతను. అంటే అడిగినా అడగకపోయినా కూడా అతనికి వాళ్ళకి బేషరతుగా మద్దతు ఇచ్చే సందర్భం ఇప్పుడు ఉంది ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి అలాంటిది. ఎప్పటి నుంచో ఉన్న కేసులు, ఈ 10 ఏళ్ల నుంచి ఉన్న బెయిల్ మీద ఉన్న పరిస్థితులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన ఈ కేసుల నుంచి ఉపశమనం కనీసం దొరకాలి. ఆ విధంగానైనా సరే ఉపశమనం దొరికిద్దా అంటే ఈ మీద ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీని ఇంకా ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయి అవన్నీ వెతుక్కునే క్రమంలో ఇప్పుడు ఇంకొక సమస్య ఇది వచ్చి పడింది. కాంగ్రెస్ కి వీళ్ళు వెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించకుండానే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఏంటి? పార్టీ ఇప్పటికే చాలా గందరగోళంలో పడిపోయింది. అంటే ఒకవైపు ఇంకా పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా ముందు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఓ పక్కన ఇలాంటి ఊహాగానం నడుస్తున్న సందర్భంలో ఇప్పటికే ఇప్పుడు 11 స్థానాలకి పరిమితమై ప్రజల్లో ఎంత పలసనైపోయింది పార్టీ అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. అదే కాకుండా ఇంతకు ముందు అనుకున్నాం పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత ఘోరంగా పరాజయం అయిన తర్వాత మరి ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యేలు కూడా 11 మంది ఉంటారా, ఊడిపోతారా, ఇందులో ఎవరి తట్టాపుట్ట సర్దుకుని అంటే వెళ్ళేటట్టు అయితే కనుక కాంగ్రెస్కి వెళ్ళిపోతారనేది ఎక్కువ ఊహాగానే అనిపిస్తున్నాయి. సో అటు వైపు నుంచే ఎక్కువ సంకేతాలు కానీ అటు వెళ్ళి ఆ ఛాన్సెస్ కానీ ఎక్కువ కనిపిస్తాయని అంటున్నారు. సో ఇప్పుడు రెంటీజర్ డ్రైవర్ గా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఉంది. అంటే తిన ఒకవైపుకి డైరెక్షన్ చూపిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కింద నాయకులు
రెండో వైపుకి ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగానే కనిపిస్తా ఉంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని కూడా ధిక్కరించే స్వరాలు మరి మొదలవుతాయా? అలా మొదలవుతే అప్పుడు ఆ పార్టీ నాయకత్వానికి వచ్చే ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ముందు అనే రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇంకా జరిగిన తర్వాత ఈ పరిణామాలన్నీ అనూహ్యంగా మారే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఈ అంత లోపల అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే వైకుంఠపాళి మాదిరిగా ముందుకు వెనక్కి, అంటే ఒక చదరంగం అనుకోండి, ఈ చదరంగంలో ఎత్తుకు పోయి ఎత్తు అంటాం కదా, ఆ విధంగా నడుస్తుంది. అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉండదు ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యే లోపల. సో ఆ ఎన్నికలు అయిన తర్వాత మరి ఈ పావులు ఎలా కదులుతాయి, ఎవరు కదులుతారు, ఏ స్టెప్ ఎక్కడ పడుతుంది రాబోయే రోజులు తెలుస్తుంది. కాబట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సిపి రాధాకృష్ణ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు సార్? ఇక్కడ పార్టీ ప్రయోజనాలు చూసుకుంటారు, వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు. ఇక సామాజిక వర్గం అనేది థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోద్ది. అక్కడ ఇంకా అంటే అక్కడ పరిస్థితులు బట్టి మారిపోతాయి అన్ని. ఇక్కడ ఏంటి, తనకి అవసరాలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఒక ప్రసన్నం చేయించుకోవాల్సిన అవసరం తనకుంది. ఎందుకంటే అన్ని కేసులు పెట్టుకుని 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. 42,000 కోట్ల ఏదైతే అవినీతి అక్రమార్జన చేసేయడం దాని మీద అవన్నీ ఒకటొకటి పీఠముడిగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది చాలా పెద్దగా ఇవాళ సిట్ దర్యాప్తు చేసి దాన్ని ఒక కొలుకు తీసుకొచ్చిన సందర్భం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కీలకమైన సమాచారం ద్వారా అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది క్లియర్ గా అర్థమైపోతున్న పరిస్థితి. మరి ఇలాంటప్పుడు మరి ఈడీ కూడా మరి కేసును తీసుకునే అవకాశం ఉంది, అలాగే సిబిఐ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. మరి అవి కూడా ఎంటర్ అయితే ఈ సిట్ తో పాటు మరి ఇంకా ఇప్పటికే తల బొప్పిగట్టున్న సందర్భంలో ఆ రెండు కూడా ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు వరకున్న పరిస్థితి ప్రకారం ఈ సిట్ దర్యాప్తుతో కాకుండా ఇంకా ఈడీ అలాగే సిబిఐ కూడా ఎంటర్ అయ్యి ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది అని కూడా అనుకుంటున్నారు. అంటే అరెస్ట్ చేసి దర్యాప్తులు చేస్తారా, లేదా దర్యాప్తు పేరుతో అరెస్ట్ మరి ఆగుతుందా? అంటే ఏదో ఒక బెయిల్ మీద ముందస్తు బెయిల్ ఏదో ఒకటి పెట్టుకుని ఆపుకోగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి? అవన్నీ కూడా మనకి అన్ని ప్రస్తుతానికైతే అన్ని ఊహలే. అంటే మొన్నటి వరకు చూసుకుంటే సార్, అంటే రాజకేశ్ రెడ్డి గారి ఆస్తులను జప్తు చేశారు. అండ్ అలాగే మొన్న చూసుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామిని కూడా సిట్ విచారణ చేసింది. సో నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది అంటారు సిట్? నారాయణ స్వామి విషయంలో అయితే కుడుతల పడ్డ ఎలకలాగా మనం చాలా విలువలాడిపోయాడు. ఎందుకంటే అందరూ దగ్గర నుంచి వచ్చే సమాచారం వేరుంది, ఇతను అడిగిన సమాచారం వేరేగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే తత్తరపడ్డాడు, బెత్తరపోయాడు అని అంటున్నారు. అధికారుల ముందే చాలా నన్న తత్త అంట మాట్లాడకుండా కొన్ని విషయాలు అయితే ఓపెన్ అయిపోయాడని, కొన్ని విషయాలు అయితే ఇండైరెక్ట్ గా ఓపెన్ అయిపోయాడని, ఆ శివరాఖరికి అంతిమ లబ్ధాడు పైన ఉన్నాడని, ఆ పైన ఉన్నాడు అనగానే ఆ పైన ఎవరున్నారనేది ఇంకా అంతకు అర్థమైన విషయమే. ఎక్సైజ్ శాఖ మంత్రి స్వయంగా తానే ఉంటూ ఇంకా తన పైన ఎవరుంటారు అది అందరూ క్లియర్ గా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఆయన ఒప్పేసుకుంటున్నట్టే కదా, పైన ఇంకా ఎవరుంటారు, జగన్మోహన్ రెడ్డే కదా, ఇక నన్ను ఇన్ని ప్రశ్నలు చేసి నన్ను ఎందుకురా బాబు ఎదర పెడతాం, నాకు ఈ వయసులో బీపీ షుగర్ అన్ని వచ్చేసినాయి, ఇంకెంతకంటే ఏం అడగొద్దు, నా పని అయిపోయింది, మీకు చెప్పాల్సిన విషయం చెప్పాను అన్నట్టుగా చెప్పాడు. కొన్ని అయితే చెప్పలేదు, కొన్ని చెప్పాడు. సో దాంతో సిట్ అధికారులు మరోసారి అయితే ఇంకోసారి వాళ్ళని ఆయనకి నోటీస్ ఇచ్చారు, తప్పనిసరిగా మళ్ళీ హాజరు అవ్వాల్సి ఉంటుంది, మిగతా విషయాలు కూడా మేము ఇంకోసారి మిమ్మల్ని అన్ని విషయాల గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నట్టు వాళ్ళు మరోసారి విచారణ పిలిచారు. ఓకే సార్, నమస్తే. నమస్కారం.